అరే నరేష్ అయ్యారు ఆ రత్తాలు కబురు పెట్టుకున్న పెట్టావారా? పెట్టాను అయ్యారు. ఏమంది? రేపు 12 గంటలకు వస్తా అంది, 12:30కి వెళ్ళిపోతా అంది. హాఫ్ అన్ అవర్ టైం సరిపోతుంది అంటావా? మీ పేరు చెప్పారు అయ్యారు, 12:10కే పోతా అంటుంది. నేను ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ రా. నీ ఫ్యాన్ హీరో ఎవర్రా? నేను మా డాడీకి ఫ్యాన్. ఒరేయ్ ప్రభాస్ గారు వన్ డే కలెక్షన్ ఎంత తెలుసా? ఎంతండి? 200 కోట్లు. మా డాడీ కలెక్షన్ తెలుసా అండి? ఒక్క రోజులో 2 కోటర్లు. మా సోదరు క్లాస్ వాళ్ళు ప్రభాస్ గారు బర్త్డే చేస్తామని ఒకటే టెన్షన్ పడుతుంది. ఏ పని కాదు, ప్రభాస్ గారు వీరాభిమాన్ని, ఆయన అంటే కోసుకుంటా బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయాలి. అయితే ముందు మాస్ వాళ్ళని పిలిపిద్దాం. మాస్ గైస్ రండి. అరే నోకరాజు, ప్రభాస్ గారి బర్త్డే రాబోతుంది, సెలబ్రేషన్ అదిరిపోవాలి. అదేందా సెలబ్రేషన్స్ అంటే మన మాస్ పీపుల్స్ చెయ్యాలన్నా. పంచి కట్టింది నుంచి మధ్య ఊర్లో సగం మంది భయపడుతున్నారు నన్ను చూసి. పంచ పైకి కడితే భయపడతారా? నువ్వు తీసేసిన ఒక్కడో భయపడ్డు. సుధాకర్ అన్న, ప్రభాస్ గారి బర్త్డే మనం బాగా చేయాలి. డబ్బులు ఎలాగనా? అబ్బా డబ్బులే ఉందిరా, కుక్కను కొడతారు రాళ్తాం. రాలట్లే డబ్బులు మరి. అలా నాకు చిన్న డౌట్, ఒకసారి మనిషి డల్లుగా ఉండి ముఖం చండాలంగా ఉండి ముసలితనం వచ్చి కాళ్ళు నొప్పులు ఉన్నవాడు హీరోగా చెయ్యొచ్చా అన్న? అస్సలు చేయకూడదు. ఎందుకు చేస్తున్నావు? ఆగిపోన్నా, నీకు దండం పెడతా. ఏమని రండి, మా మూవీలో హీరోయిన్ చేస్తారా? నీ మూవీలో హీరోయిన్ చేయడం కంటే జిత్తుగాడికి ముద్దు పెట్టడం మేలు. మరిపెట్టుదా. ప్రెసిడెంట్ గారు, ఈసారి సెలబ్రేషన్ మేమే చేస్తున్నాం. ఒరేయ్ ఇట్రా. ఏంట్రా వీళ్ళు చింత గొడవ చేస్తారు? అన్న వీళ్ళు ఇలా వచ్చారు, క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. ముందు వాళ్ళని పిలిపిస్తు తొందరగా. క్లాస్ పీపుల్స్ రండి. మాకు లేదు బొచ్చు, మేమంతా రిచ్. నాదంటే స్టారేరా, స్టార్ అంటే లెవలేరా. మా వల్ల అసలు ఏ మాత్రం దగ్గర రిచ్. yes రిచ్ నెంబర్ 1 ఈస్ ద రిచ్. అసలు నా గురించి ఏం తెలుసా? అండ్ మార్కింగ్ ఇట్ పీపింగ్ 20 ఒరే మందాని మీద ఎత్తలేరా నువ్వు? నా పేట రిచ్, నా కోటు రిచ్, నా బాడీ మొత్తం రిచ్. సార్ మీ అన్ని రిచ్ సార్. ఓకే, ఒక్క మాటే పూర్తి సార్. నేను ఎంత రిచ్ అంటే రోజు బంగారు ప్లేట్ లో తింటాను తెలుసా? నేనైతే రోజు ఒక ప్లేట్ తింటా తెలుసా? తిన్ని ప్లేట్లు మళ్ళీ తిన్నాను. ఎందుకు? ఏ ప్లేట్ అది? ఇస్తరాకులో తింటాలే. అరే నరేష్, వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎవర్రా వీళ్ళు? క్లాస్ పీపుల్. 9th క్లాసా 10th క్లాసా? నేను ఎంత రిచ్ తెలుసా? ఎంత? ఈ వాచ్ కోటి. ఇది అబిట్సా షర్ట్. హలో, నేను ఎంత రిచ్ తెలుసా? నేను తినడానికి లండన్ వెళ్తా. లండన్ మా వాడు తినేసిన తర్వాత లండన్. ఏసీ లేవా ఇక్కడ? ఖర్చుఫా మీ పేమెంట్ సార్ ఇది? రిచ్ లో కూడా పూర్గా బతికేవాడు ఒకడు ఉన్నాడు. ఏడు దాన్న మన రిచ్ తరపు నుంచి మాట్లాడు. రిచ్ పీపుల్ ఎక్కువ మాట్లాడరు. నువ్వు సూపర్ రా. ఇక్కడ ముల్తాన్ మట్టి ఎక్కడుంది? ముల్తాన్ మట్టి దేనికి? ముఖానికి. అక్కడే ఉంది చూడు. సర్పంచ్ గారు, క్లాస్ పీపుల్స్ వచ్చారని వాళ్ళు డబ్బులు ఎగరేశారని వాళ్ళు చేయడం కాదు. మాస్ పీపుల్స్ మా దగ్గర ఉన్నాయి డబ్బులు. డబ్బు వాల్యూ తెలిసిన వాళ్ళు మేమే చేస్తాం. ప్రభాస్ గారి కోసం డబ్బు ఏంటే ప్రాణాలే ఎగరేస్తాం. ఒక్క నిమిషం, ఎవరే నీ మాట? సారీ ప్రెసిడెంట్ గారు. ఇక మీరు గొడవ పెట్టుకుంటే కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలుద్దాము, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫోన్ చేయి. శ్రీదేవి డ్రామా కంపెనీ రండి. ఇంతకీ ఎవరు పిలిచారు మమ్మల్ని?
నేనే పిలిచాను. ఏంటి 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 గొడవ? ప్రభాస్ గారి బర్త్డే క్లాస్ వాళ్ళు చేయాలా మాస్ వాళ్ళు చేయాలని పెద్ద గొడవ అవుతుంది. క్లాస్ వాళ్ళే చేస్తున్నారు, ఎందుకంటే అమ్మ కూడా క్లాస్ ని సపోర్ట్ చేస్తారు. చూడు ఎంత క్లాస్ గా రెడీ అయ్యి వచ్చింది. అలా అయితే మా మాస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ తిన కూడా స్మార్ట్ డ్రెస్ చేసుకొచ్చింది. సేమ్ లుంగి. హలో, సేమ్ లుంగి ఎక్కడ? ఇలాను నాది సేమ్ గో. అవును, నువ్వు పూరే కదా, డబ్బులుంటే కంపల్సరీ కుట్టించుకునేది కదా రెండు. ఇది ఫ్యాషన్ అబ్బా. అలాగైతే మా వాడి దగ్గర ఉందా తీరా ఫ్యాషన్. డార్లింగ్ ప్రభాస్ అంటే ఏంటి? క్లాస్, హైట్, పర్సనాలిటీ అదన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనమే చేయాలి. మా ప్రభాస్ గారి రికార్డ్స్ తెలుసా? Do you know what is the meaning of records? The gradual destruction of metal due to its environmental factors is called corrosion. హలో బాస్. Yes. మనం క్లాస్ పీపుల్ అన్నారు, క్లాస్ పీకం అనలేదు. మీ చెవులకి ఏందమ్మా అవి? ఇవా ఇది పువ్వులరా? ఎవరైనా చెవులో పెడతారు, మీరేందమ్మా చెవికి పెట్టుకున్నారు? ఆ చేతికి ఏందమ్మా అది? ఇవి నెట్. మరి కనెక్ట్ అవ్వట్లేదు మాకు. అంటే చేపలకేసేది కదా, అందుకే కనెక్ట్ అవ్వట్లేదు. కాదు, నాకు నిజంగా అర్థం కానిది ఏంటంటే నా చేతే ఇవన్నీ అడిగించి నా మీదే పంచులేసేస్తున్నారు మీరు. క్లాస్ వాళ్ళ మీద పంచులేస్తే మామూలుగా ఉండదులే మీకు. ప్రతిసారి ఇట్లా నాకు క్లాస్ అనే ఫీలింగ్ రావట్లేదు. ఇవన్నీ కాదు, ఎవరు చేయాలి ముందు తేల్చండి ఫస్ట్. ఇప్పుడు ఏంటి, ప్రభాస్ గారి బర్త్డే వచ్చి క్లాస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారా లేదా మాస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారా నీకు గొడవ, అంతే కదా? ఇది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తేల్చాలి, అంతే కదా? అంతే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన కోసం ఒక మంచి ఎంటర్టైనింగ్ సెగ్మెంట్స్ ప్లాన్ చేసి ఎవరు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో అది డిసైడ్ చేద్దాం. మీకు ఓకే అయితే మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి. మరి ఇంద్రజ గారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలంటే మీరు అక్కడ. ఓకే. ఆల్ రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న క్లాస్ వర్సెస్ మాస్ పోటీలో ఇప్పుడు మనతో పాటు అప్పుడప్పుడు సినిమాల్లో క్లాస్ గా, అప్పుడప్పుడు సినిమాల్లో మాస్ గా కనిపిస్తూ వస్తున్న ప్రిన్స్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ ప్రిన్స్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ప్రిన్స్, మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తూ నాకు హెల్ప్ చేయాలి. యాంకరింగ్ కూడా చేపిస్తున్నారా ఇవాళ? లేదు, ఓన్లీ ఈ గొడవని ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి మీరు నాకు సపోర్ట్ చేయాలి. డెఫినెట్ గా. వెళ్ళే ముందు మీకు పర్సనల్ గా క్లాస్ రోల్స్ చేయడం ఇష్టమా లేదా మాస్ రోల్స్ చేయడం ఇష్టమా? నాకు రోల్స్ చేయడం ఇష్టం అండి. మొత్తానికి మీరు రియల్ లైఫ్ లో క్లాసియా మాసియా? మాసే. అయితే వెళ్ళిపోండి. ఓకే, థాంక్యూ. పిల్లలు తప్పు చేస్తే క్లాస్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు లేదా మాస్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అది ఇప్పుడు చూపించబోతున్నారు. మేము ముగ్గురు పెళ్ళామ్స్ అండ్ మా కిడ్ స్కూల్ నుంచి వస్తున్నాడు మా కొడుకు. హస్బెండ్, యా. వేర్ ఇస్ అవర్ సన్? సన్. డాడీ యు షట్ అప్ డాడీ మమ్మీ. ఎలా పెంచా డాడీ లైక్ దట్ గర్ల్ పో గో. ఓకే డాడీ. స్కూల్ కి వెళ్ళకుండా ఎక్కొట్టి సే ఇంగ్లీష్. స్కూల్ కి వెళ్ళకుండా ఎక్కొట్టి వేరే గో. యు లర్నింగ్ ఇంగ్లీష్ డాడీ. ఏయ్, డాడీ మీద చేయి ఎత్తకూడదు. డాడీ మీద చేస్తే ఈడియట్. యు మమ్మీ రాస్కల్. You wanted to go school? No, I want. You wanted to go school? No, mommy. Shut up. Hello. Chan. This fellow hand putting. Sir. This call. Hey. Hello, sir. Please come. Arresting. ఒక్క నిమిషం, 1 minute. వీడు ఇట్లా తయారవడానికి ఎవ్రీథింగ్ ఇస్ కారణం you first 1 minute. you are bullying one. Hey, you why shouting my mother? You sorry. What? Dad is beating you. You sickness, mommy. Eating, not doing anything. You do. 1 second. Calm down. Baby. Mama. You wanted to go school? No. You are. I am Papa. You are not Terry Papa. No.
No, I am not going to school today. Thank you. It's okay. My baby is very dull mood. Why dull? Today fever came. Fever came? Yes. Baby, fever came? Yes, mama. Which time come? Today come. Which time, ra? Which time? When? Not when. Which time? Which time? This time. That's time lo. Which mul? Pedamul. బాయ్స్ ఎంజాయ్ పండుగ. That ra. Jwaram is coming, na? Yes. What mul? Where? This mul this side. This mul this side. Where ra? This mulla? This mul. Do muls. Pedamul this side. హిందీ ఎంత వస్తుంది దోమ. Baby, Yes. you don't worry. You go hospital, okay? No, why go hospital? What you do both here? You want to chella? No, chelle. You want to playing with your chelli? Already playing with other girl. Son, you can go hospital and check your fever. How much? Okay? Tell us. Go, baby, go. Go. Okay, papa, guy. Go. He say, guy, gay. Must. Yeah, thank you. క్లాసీ వాళ్ళు పిల్లల్ని ఇలా హ్యాండిల్ చేస్తారు. మరి మా మాసి వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. పొద్దున 9 అయ్యింది. గాడిద ఇంకా స్కూల్కి పోలా. ఎవడా నీ కొడుకా? లేపు ముందు రెడీ చేయవని అది చూడు. గాడిది కొట్టకే కాదు బంగారం. ఇగో నా మాట విను, నెమ్మదిగా చెప్తే అర్థం అవుతుంది కదా. చెప్పు. వెళ్ళకపోతే నేను స్కూల్కి వెళ్ళాను. గాడిది బతుకో తానం చేపిస్తా. లాలిపోయి నా చెక్కని కాళ్ళు ఎత్తకు, నా ముఖం కనపడి సావదు. కళ్ళలో సొప్పు పోయిద్దే చూడు. అయ్యయ్యో పైకి లే. నిండి శివుడే. పిల్లాడికి నలుగు పిండి పెట్టి తెల్లగా వస్తాడు. తెల్లగా అయినా గానీ నలుగు పిండి నల్లగా అవుతుంది. లేపు. నా కొడుకు కలెక్టర్ అయిపోతాడబ్బో. స్కూల్కి వెళ్దా? ఏమైందిరా? అమ్మ టీచర్ కొడుతుంది. అమ్మకి తెలిస్తే టీచర్ కొడుతుంది. అమ్మకి తెలిస్తే స్కూల్కి వెళ్ళాలి. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ. పోను మమ్మీ. ఎందుకు? ఎక్కడికి? కూర్చో. స్కూల్కి వెళ్ళాను. నిజం స్కూల్ కి వెళ్ళే పిల్లోడు చంపేస్తారా ఏంటి? పాపం పసి ప్రాణం. స్కూల్లో ఒకరితో ఆడుకుంటా అంటున్నావు కదా. ఆయమ్మ ఈ అమ్మాయితో ఆడుకుంటా. నా కొడుకుని పాడు చేస్తున్నాడు. మా ఫ్రెండ్ ఏమనంటే తంత. కొట్టకే. దానికోసం నిమిషం చూడు, కోడల పిల్ల బాగున్నట్లేదు. బానే ఉంది. ఓకే. సో మొత్తానికి ఇంద్రజ గారు ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? క్లాస్ వాళ్ళు మాస్ వాళ్ళు క్లాస్ గా పర్ఫామ్ చేశారు. అండ్ ఇటువైపు ప్రిన్స్, మీకు ఎలా అనిపించింది వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్? నాకైతే మాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ క్లాస్ వాళ్ళ మీద కాస్త బెటర్ గా అనిపించింది. సరే, మీ చిన్నప్పుడు మిమ్మల్ని మీ పేరెంట్స్ ఎలా పెంచారు? క్లాస్ గానా మాస్ గానా? అంటే మిక్స్ ఆఫ్ బోత్. మా మమ్మీ కాస్త కొంచెం రఫ్ గా ఉండేది నాతో. పోన్లేండి, ఇవాళ ఇక్కడ వరకు వచ్చామంటే ఏదో ఒకటి చేసే ఉంటారుగా మంచిగా. ఏంటండి క్లాస్ వాళ్ళు మళ్ళీ ఒక పాయింట్ పోగొట్టుకున్నారు. ఇంకా ఉన్నాయి కదా, అప్పటి నుంచి స్టార్ట్. ఇంకా వింటున్నావు. మాటలు కాదు, చేతలు. అన్న మేము చాలా క్లాస్ గా ఉంటాం అన్న. ఎలా పడితే అలా బిహేవ్ చేయలేము మేము. ఎలా పడితే అలా బిహేవ్ చేసే. శ్రీదేవి
డ్రామా కంపెనీలో జరుగుతున్న ఈ హాట్ వార్ ని కాసేపు కూల్ చేద్దాము. మాసు క్లాసు మీరు ఆగండి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ మా తరఫున మీకు ఒక పర్ఫార్మెన్స్ చూపించబోతున్నాము. సో ప్లీజ్ వెల్కమ్ మ్యూజికల్ బ్యాండ్ ఆద్య. ముతమందారమా మువ్వల నవ్వకల ముద్దమందారమా ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా నేలకే నాట్యం నేర్పాలి మయదారమా గాలికే సంకెళ్ళేసావే కసిరినది చాలింకా ఉరుము వెనక చిరుకు తడిగా కరగవా కరికారంగా కుదురుగా కణదాకా కలిసి అడుగేయవుగా కనుల వెనుకే కరిగిపోయే కలవి కనుక నన్ను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా నువ్వు గొడుగుని ఎగరేస్తావే జడివాండా హో ఏ వచ్చి బి పై వాలే బి వచ్చి సి పై వాలే సి వచ్చి డి పై వాలిందే వన్ వచ్చి 2 పై వాలే 2 వచ్చి 3 పై వాలే 3 వచ్చి 4 పై వాలిందే ఏబిసి అంటే నాలో అందం 1 2 3 అంటే నీలో వేగం వేగంతో ఉండే నీ వనకాలం చెయ్యాలే ఉంగుడు గుడుగుడు ఉంగుడు 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 గుడుగుడు ఉంగుడు 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 గుడుగుడు ఉంగుడు ఉంగుడు ఈ సత్యం సత్యం కాదే మోసం దేహం తీరేది కాది సంతోషాల దాహం ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం నెలకొలుపైంది ఈ రోజు నా కోసం అప్పప్ప తీరిపోయే ఇన్ని నాళ్ళ కన్న కళ
అండ్ ఇంద్రజ గారు అవుట్ రైట్ మ్యూజికల్ లవర్ మ్యామ్. అండ్ నేను అక్కడి నుంచి చూసినంత వరకు షీ వాజ్ అబ్సల్యూట్లీ థరోలీ ఎంజాయింగ్ ఇట్. సో మ్యామ్, ఓవర్ టు యూ. Band Adya, that was a darling performance. Oh my God, everywhere I could feel Prabhas Garu's presence. Asal Prabhas Garu ikkada unnaru. Aa presence aithe nenu feel ayyanu. I don't know how many of them has felt that. Anta beautiful songs and the way you sang, man, great. చాలా బాగుంది మీ duo అయితే, and your band also really supported you very much, and really it's thoroughly we all enjoyed. Super performance. Thank you so much Indrija garu. Thank you so much Band Adya, and please come back soon. Looking forward to many more performances from you. Thank you guys. Thank you. ఆల్ రైట్, సో మంచిగా ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేశానండి ఇక్కడ. ఇట్స్ అ వెరీ ఫిజికల్ గేమ్ అన్నమాట. సో అటువైపు నుంచి ఒకరు వస్తారు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. ఒకరు వచ్చి దీని మీద కూర్చోవాలి, ఇంకోళ్ళు వచ్చి తిప్పాలి. ఎవరు పడిపోతే అవతల టీం కి పాయింట్. ఎవరు సాహసంతో కంటిన్యూస్ గా 1 minute లాగ్ మీద తిరుగుతారో పడిపోకుండా వాళ్ళకి పాయింట్స్. ఒకవేళ పడిపోతే అవతల టీం కి పాయింట్స్. టీమ్ లీడర్ గా రామ్ ప్రసాద్ గారు ఫస్ట్ మీరు ముందుకు రండి. అండ్ ఇటువైపు నుంచి మా క్లాసీ ఇమ్మాన్యువల్ ఆ పొట్టేసుకొని రండి. సో ఇమాన్యుయల్, క్లాసీగా మీ క్లాసీ వాళ్ళు ఎవరు వస్తున్నారు? మా వాడు వస్తున్నాడు. సరే గిరి గారు రండి. కూర్చోడానికి మా దగ్గర సుధాకర్ వస్తున్నాడు. మీ మాస్టర్లో చెప్తున్నాం, మళ్ళీ సుధాకర్ అన్న ఏజ్ అయిపోయింది, ఏదో అయిపోయింది, అవన్నీ కుదరవు. డబ్బులు నాకు ఎంత నమ్మకం అంటే మా సుధాకర్ అవకాశాలు లేక బయట ఎలా తిరుగుతున్నాడు నాకు తెలుసు. ఇది ఈజీగా తిరిగేస్తాడు. ఎక్కు అటువే మొహం అటు. 3, 2, 1 go. కూర్చోండి కూర్చోండి, కూర్చో 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 కూర్చో. ఒక్క నిమిషం. ఇగో ఈ సందులో చేతులు పెట్టొద్దు, ఇక్కడ పట్టుకోండి అంతే. ఈ సందులో చేతులు పెడితే నీ మొహం నలిగిపోయినట్టు నలిగిపోద్ది. పాపం సుధా అన్నయ్య చూస్తున్నాడు. రాక నాకు 1 సంవత్సరం తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది. మాస్ వాళ్ళకి 1 point. మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు క్లాస్ వైపు నుంచి? ముందు మా సోలో ఎవరో చెప్పండి. మా దగ్గర నుంచి జిత్తు రండి. అవునా? ఇటుపక్క జిత్తు, ఇటుపక్క యాదమరాజు. రండి రండి రండి. గేమ్ స్టార్ట్ అయి ముందే ఎక్కేటప్పుడు పడతావు. ఎవడు రెండు మరే వెనకరా వెనకరా. ఎవడురా ఈడు ఎక్కక ముందే పడుతున్నాడు. కాదు ఆయన ప్రోమోలో పడాలని ఎన్నిసార్లు పడుతున్నారు చూడండి. రెడీ 1, 2, 3. ఫౌలు. సరే అయితే మీరు అట్టే వెళ్ళండి, మీరు ఇటు రండి. మీరు మాస్ వైపు ఉండండి, మీరు క్లాస్ వైపు ఉండండి. మీ వాళ్ళు వైపు ఉండండి. మాస్ వాళ్ళ వైపు, క్లాస్ వాళ్ళ వైపు. 1 minute గట్టిగా ఉండాలి. 3, 2, 1 గో. స్లో ఫస్ట్ స్లో. తిప్పండి. అలా కాలు వెనకాయి పైకి రా బాబు. కాలు పైకి కాలు వెనకాయి. కానీ ఒక్క విషయం, పడుకున్నారు కాబట్టి క్లాస్ వాళ్ళకి 1 point. యాదమరాజు కూడా కింద పడుకున్నాడమ్మా. నువ్వు బుర్ర ఏమైనా ఇంట్లో పెట్టేసి వచ్చావా? కింద ఎలా కూర్చుంటారా? సరే జిత్తు అమ్మా, ఎవరైనా కిందే పడుకుంటారు, పైన పడుకుంటారా? అంటే మీద అనుకుంటాం కదా, అప్పుడు వెళ్ళి కూర్చోండి. వెల్ డన్ యాదమరాజు. క్లాస్ వైపు 1 point. ఫైమా మా ఫైమాకి ఇది వద్దంత తాడు మీద నడిచేది కావాలంట. ఆల్ రైట్ గర్ల్స్ రెడీ. 3, 2, 1 గో. ఫస్ట్ స్లోగా.
మీ సైడ్ నుంచి ఎవరు? నోకరాజ్ కాకుండా అశోక్. మా సైడ్ నుంచి కేవ్ కార్తిక్ అన్న వస్తున్నాడు. క్లాసిక్ హెబు కార్తిక్, మాసి అశోక్. మా సైడ్ నుంచి కార్తిక్ అన్న ఇస్తున్నాడు. మీకు 3వ పాయింట్. సారీ. రెడీ 3, 2, 1. క్లాస్ వాళ్ళకు 1 పాయింట్. ఓకే, ఈ రౌండ్ అయ్యేసరికి ఈ గేమ్ లో క్లాస్ వాళ్ళు 2 పాయింట్స్, బాస్ వాళ్ళు 2 పాయింట్స్. ప్రస్తుతానికి ఈక్వల్ గా నడుస్తుంది. మరి నెక్స్ట్ రౌండ్ లో ఎవరు రాబోతున్నారు? రామ్ ప్రసాద్ గారు ఎవరు? రమేష్ అన్న వస్తున్నాడు. రమేష్ గారు రండి. మీ రమేష్ అన్నకి గట్టి పోటీ, మాట పరంగా, ఫేమ్ పరంగా. దుర్గారావు రండి. కొన్ని అనివార్య కారణాల వల్ల వాడికి ఏంటి? 1, 2, 3 మ్యూజిక్. ఇన్ని రోజులు మేము జబర్దస్త్ లో గెలవలేదు కానీ ఇక్కడ గెలిచాం. రాజమౌళి. బాస్ వాళ్ళ వైపు 1 మోర్ పాయింట్, టోటల్ 3 పాయింట్స్. క్లాస్ వాళ్ళు ఏ మాటకి ఆ మాట, మాస్ వాళ్ళు మాత్రం చాలా గట్టిగా పోటీ ఇస్తున్నారు. ఒక్క నిమిషం, మీ ఎవరు వస్తున్నారా? మా సైడ్ అన్న మీరు ఎవరు? మీ మీద గెలవడానికి అమ్మాయిలు చాలు. నాకు అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి కావాలి. నీ కోసం కాదు, ఆడటానికి. దమ్మంటే అమ్మాయి దాడించు. అక్షర, నీకు నేను సపోర్ట్ చేస్తాను. నువ్వు మనిషి లేకపోతే మాట మృగానికి రా. నువ్వు నీకు పడిపోనిపిస్తే అకౌంట్ నామే పడిపో. ఫస్ట్ నీకే పడుతుంది రామ్ ప్రసాద్, నీ మీద కేసు పడుతుంది. ఎవరిని వదల, నాతో పాటు 10 మందిని తీసుకెళ్తా. ఓకే, రెడీ, స్టార్ట్. 3, 2, 1 గో. స్లో ఫస్ట్ స్లోగా బా. పడిపో నువ్వు. మాస్ వైపు 4 పాయింట్స్. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఇటువైపు నుంచి రామ్ ప్రసాద్ గారు అండ్ క్లాస్ వైపు నుంచి నిఖిల్ గారు రండి. రానా శబాష్, ఎవరున్నారా? మీరే. ఒక్క నిమిషం, తిప్పుకోవడానికి మాకు ఇబ్బంది అయితే కొంచెం లుంగి దించు. డస్ట్బిన్ ఏమన్నారా? అమ్మాయిని ఏమన్నారా? నా కాల్ చూసరికి రేటింగ్ మీకు పడిపోద్దా? అది బేసిక్ ఏమవుతుందంటే అది ఫ్లాట్ గా ఉంది, ఇది చూసా అది ఫ్లాట్ గా ఉంది, ఇది అపార్ట్మెంట్ గా ఉందన్న. కూర్చోవాలి రామ్ ప్రసాద్. విన్నర్స్ వచ్చి మా ఓడు కాలు పట్టుకోలే. ఒక్కసారి ఎక్స్ట్రాల్ చేసి జుట్టు చెప్తున్నా. ప్రస్తుతానికైతే ఈ సెగ్మెంట్ విన్నర్స్ వచ్చి మా మాస్. మనందరి డార్లింగ్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న ట్రిబ్యూట్. హోప్ యు ఆల్ ఎంజాయ్ ద పర్ఫార్మెన్స్. తెలుగు చలనచిత్రంలో బాస్ అంటే మన ప్రభాస్. తండ్రికి దగ్గర తనయుడు, బాక్స్ ఆఫీస్ కి అమ్మ మొగుడు. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు బద్దలు కొట్టాలంటే మళ్ళీ ఆయనే పుట్టాలి. రాముడి లాంటి గుణం, భీముడి లాంటి బలం, కర్ణుడి లాంటి దానం. ఆయనకి ఫ్యాన్స్ అంటే ప్రాణం, మాకు ఆయన అంటే ప్రాణం. ఆయన కోసం ఎరైనా అవుతాం, సొరైనా అవుతాం. ఈశ్వర్ సినిమాతో కోట్ల మందిలో ఒకటిగా వచ్చి ఈ రోజు కోట్ల మందిని తన అభిమానులు చేసుకున్న హీరో. వీడేంటి డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్స్.
కలెక్షన్లకు కేర్ ఆఫ్ కమర్షియల్ సినిమా కాదు, లవ్ స్టోరీ అంటూ వర్షంతో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా అది. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. ఒక్క అడుగు అంటూ టాలీవుడ్ దాటి ఆ అడుగు వెనక్కి వేయకుండా ముందుకు వెళ్ళాడు. ఒక్క అడుగు వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఈ హిట్ సినిమాలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మిర్చి, యోగి, పౌర్ణమి, రెబల్, బిల్లా, మిస్టర్ పర్ఫెక్ట్, సలార్, ఆది పురుష్, బాహుబలి. ఆయన సినిమా సెలక్షన్లే కాదు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా అలాగే ఉంటాయి. రామాయణంలో రాముడి పాత్ర అయినా, భారతంలో కర్ణుడి పాత్ర అయినా అవి పండించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఆయన బాడీలో వచ్చిన బలం కష్టపడితే వచ్చింది మాత్రమే కాదు, ఎదుటి వారికి కూడా సహాయం చేస్తే వచ్చిన బలం. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? తన పేరు చరిత్ర మర్చిపోదు. హే భైరవ, ఏంటి బుజ్జి ఇలా వచ్చావు? వెనకాల ఎవరు? ఫ్యాన్స్. మరి ఇంతలా ప్రేమిస్తారా? డై హెడ్ ఫ్యాన్స్ బుజ్జి. ఏంటి బుజ్జి వాయిస్ మార్చు? అది సినిమా, ఇది శ్రీదేవి. ఆ మాత్రం చేంజ్ ఓవర్ ఉండాలి కదా భైరవ. సరే భైరవ, నాకు 5000 యూనిట్స్ కావాలి. 5000 యూనిట్స్ ఎందుకు బుజ్జి? నీ బర్త్డే కదా, సెలబ్రేషన్స్ చేద్దామని. లవ్ యూ బుజ్జి, లవ్ యూ. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మన డార్లింగ్ ప్రభాస్ కి we wish you a many more happy returns of the day.
కామెంట్స్ తీసుకునే ముందు కొరియోగ్రాఫర్ ప్రశాంత్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ జాయిన్ us on the stage. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ప్రభాస్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఈ పర్ఫార్మెన్స్ ఇంద్రజ గారికి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ప్రశాంత్ మాస్టర్ మీ కొరియోగ్రఫీకి, వంశీ మీరు 8 minutes కంటిన్యూస్ గా సింగిల్ టేక్ లో చేసినందుకు, మీరు డాన్స్ చేస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఇంట్లో మీ అమ్మ నాన్న ఎలా ఫీల్ అవుతారో ఆ లెవెల్ కి నేను ఫీల్ అయ్యాను. అండ్ ప్రశాంత్ మాస్టర్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా ఇస్తున్న ది బెస్ట్ డెడికేషన్ అయితే ఈ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ త్రిష గారు. రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద ప్రభాస్ గారు. అండ్ నా కొరియోగ్రాఫర్ ప్రశాంత్ కొరియోగ్రాఫర్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సాంగ్ ఇచ్చినా సాంగ్ ఎరగదీసేస్తాడు, ఒక స్టోరీ ఇచ్చినా ఎరగదీసేస్తాడు, ఎమోషన్ ఇచ్చినా ఎరగదీసేస్తాడు, ఫన్ ఇచ్చినా డాన్స్ లో సెట్ చేస్తాడు. తను ఖచ్చితంగా ఒక పెద్ద సినిమాకి అవ్వాల్సిన కొరియోగ్రాఫర్, కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా అవుతావు. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. వంశీ నిజంగా డాన్స్ లాగా లేదు, ఒక హీరోలాగా వేసాడు సీరియస్ గా. అండ్ ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా పక్కన బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Once again, thank you so much to the entire team. Thank you Prashant Master. Thank you boys and girls. Thank you. ఈ మాస్ అండ్ క్లాస్ గొడవలో వాళ్ళ మధ్య ఉన్న వెరైటీలు, వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలతో సినిమా థియేటర్ లో, అలాగే క్లాస్ డాన్స్లు, మాస్ పర్ఫార్మెన్సెస్, చిరంజీవి గారు ఫెలిసిటేషన్, ఇన్ని చేసాం ఎపిసోడ్ లో. సో ఇంద్రజ గారు, ప్రభాస్ గారి బర్త్డే మాస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారా, క్లాస్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారా? క్లాస్ 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 మాసా క్లాస్ అని డిసైడ్ చేయడానికి ఇంద్రజ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత డిసిజన్ ఇస్తారు. అక్కడికి వచ్చి నేను చెప్తాను. ఇంద్రజ గారు, ఈసారి ఖచ్చితంగా ఒకవైపు డిసిజన్ ఇవ్వాలి కాబట్టి, సో ప్రభాస్ గారికి సంబంధించినంత వరకు క్లాసా మాసా, రిచ్చా పువరా, చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని తేడా ఏమీ లేకుండా అందరూ ఆయనకి డార్లింగే. సో డార్లింగ్స్ మధ్య గొడవ పడ్డం మన డార్లింగ్ కి నచ్చదు కాబట్టి మనం అందరం కలిసి కేక్ కట్ చేస్తే బాగుంటుందేమో. అఫ్ కోర్స్ మ్యామ్, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఏదో మాస్ అండ్ క్లాస్ కి అసలు ఎలాంటి డిఫరెన్సెస్ ఉండకూడదని ఈవెంట్ అరేంజ్ చేసాము. లేకపోతే కేక్ మాత్రం ఫస్ట్ మేమే కట్ చేస్తాం. కేక్ స్లైస్ అంటే మాదే. సరే, కేక్ కట్ చేసే ముందు మా ప్రభాస్ గారికి, మా డార్లింగ్ కి అడ్వాన్స్ బర్త్డే విష్ చేద్దామా? 1 2 3 డార్లింగ్ హ్యాపీ బర్త్డే. ఓకే, మన డార్లింగ్ ప్రభాస్ గారి కోసం మనం అందరం కలిసి ఈ కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు. డార్లింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇక్కడ ఆఫ్ కెమెరా కంటిన్యూ అవబోతుంది. మేము మాత్రం మీతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే చెక్ బై, హ్యావ్ హ్యాపీ సండే. బై ఎవరీబడీ.